ఒంగోలు ఎంపీగా కూడా మాగుంట రాఘవరెడ్డికి సీటు నిరాకరించడం జరిగింది. సీనియర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. మాగుంట రాఘవరెడ్డికి అంత అనుభవం లేకపోవటం, అవతల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢీకొనాలంటే కేవలం ఒక మాగుంటకే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు నమ్మకంతో మళ్ళీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పోటీ చేయాలని ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా తెలుగుదేశం అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు మాగుంట కార్యాలయం నుంచి కూడా మనకు వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ అయితే హల్చల్ చేయటం జరిగింది. మాగుంట రాఘవరెడ్డి గారి పేరు మీద వారి కార్యాలయం నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఖరారు చేయటం అంటే దానికి తాను సంపూర్ణ మద్దతు పలుకుతున్నానని, అయితే ఒక రాబోయే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన తండ్రికి సీటు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీకి తన తండ్రి విజయానికి కూడా కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక దర్శి అభ్యర్థం వచ్చేసి సిద్ధారాఘవరావు పేరు కూడా ఖరారు చేసినట్లుగా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. మేబీ ఈరోజు కానీ రేపు కానీ కూడా అది కూడా ఫైనల్గా వచ్చే అవకాశం ఉంది. తుది జాబితా ఫైనల్ లిస్టులో వీరిద్దరి పేర్లు కూడా అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బూచేపల్లి, ఒకవైపు సిద్ధారాఘవరావు, వీరిరువురు కూడా కనుక ఒకరి మీద ఒకరు పోటీ చేసుకొని 2014లో సిద్ధారాఘవరావు గెలవడం జరిగింది. మరి అదే పోటీ ఇక్కడ మళ్ళీ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఇవి మూడింటిని ఏకం చేసుకొని ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి సిద్ధ 4వ బలంగా వైసీపీలో కొంత కేటర్ను కూడా ప్రసన్నం చేసుకొని బూచేపల్లి మీద గెలవటానికి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొంతమంది అయితే తెలియజేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసిపోతున్నటువంటి బూచేపల్లిని సిద్ధ గెలవటం అంత ఈజీ కాదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు గెలుస్తారనేది మరి కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.